నమస్కారం. మనిషికి ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యమైనది. ఆరోగ్యము రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం. ఈ రెండు కూడా ఖచ్చితమైన పాలనలో ఉండాలి. రెండు కలిస్తేనే ఆరోగ్యం. శారీరక ఆరోగ్యం మరి ఎలా వస్తుంది, ఏం చేయాలి అందుకు అంటే శరీరానికి కావలసినటువంటి వ్యాయామాన్ని ఎంతగా అందించాలో అంతగా అందించాలి. అంటే వ్యాయామం అంతగా చేయాలి, శరీరాన్ని అంతగా కష్టపెట్టాలి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారా, ప్రాపర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మన మెదడుకి కావలసినంత స్థాయిలో కావలసినటువంటి రీతిలో ఆక్సిజన్ను అందించడం ద్వారా బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. తద్వారా మైండ్ హెల్తీగా ఉంటుంది అన్నమాట. మరి ఈ రెండింటిని గురించి ఈ రెండే కాకుండా శరీరానికి కావలసినటువంటి పౌష్టికాహారాన్ని, అంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని సరైన రీతిలో మనం శరీరానికి బాడీకి అందించాలన్నమాట. ఈ మూడు ఉంటే ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ మూడింటిని తగిన విధంగా మనకి అందే విధంగా చేసేది యోగా. మరి యోగాలో ఏముంటాయి? ప్రాణాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ముద్రలు అని, తర్వాత డైటింగ్ సంబంధించి కూడా మనం బాగా తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా యోగా లైఫ్ స్టైల్ లేదా యోగిక్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా అవలంబించాలి. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్లో కొంతవరకు భౌతికంగా శరీరాన్ని కష్టానికి గురి చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. అది ఒకటి రైతాంగం అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని పరిశ్రమల్లో మనిషి కష్టపడడం జరుగుతుంది, శరీరాన్ని కష్టపెడుతుంటారు. కానీ శరీరంలో ఉన్న ప్రతి సెల్, ప్రతి కణము, ప్రతి ఆర్గాన్, ప్రతి అవయవము ఇవన్నీ కూడా వ్యాయామానికి ఎంతవరకు గురవుతున్నాయంటే అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఎంతమంది ఈ యోగా లైఫ్ స్టైల్ లేదా శరీరానికి కావాల్సిన శ్రమని, వ్యాయామాన్ని, సరైన పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు అంటే 90% మంది చేతులెత్తలేరు. సో ఈ మూడింటికి సంబంధించి అంటే సరైన వ్యాయామము, సరైన ఆక్సిజన్ తీసుకునే పద్ధతులు, మెదడుకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని సరైన పద్ధతిలో అన్ని కణాలకి శరీరం అంతా అందించే పద్ధతులని, తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని, దాంట్లో ఉన్నటువంటి పోషక విలువల గురించి తెలుసుకోవడము, వీటన్నిటి గురించి చెప్పేది యోగా. యోగాలో ముఖ్యంగా ప్రాణాయామము, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ముద్రలు, డైటింగ్ పద్ధతులు, అంతేకాకుండా మెడిటేషన్, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యోగిక్ లైఫ్ స్టైల్ని ఫాలో అయ్యి తమ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలందుకే. నమస్కారం.